కృష్ణా, గుంటూరు మరియు తెలంగాణ ప్రాంతాలలో శాతవాహనుల తర్వాత వచ్చిన ఇక్ష్వాకు వంశ స్థాపకుడు ఎవరు? సరైన సమాధానం సంత్ముల వన్. శాంతముల వన్ ఇక్ష్వాకు వంశ స్థాపకుడు మరియు అశ్వమేధ మరియు వాజపేయ యాగాలు చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఇక్ష్వాకు రాజధాని విజయపురి ఏ ఆధునిక పురావస్తు ప్రదేశంలో ఉంది? సరైన సమాధానం నాగార్జునకొండ. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి నల్గొండ గుంటూరు ప్రాంతంలో నాగార్జునకొండ లోయలో ఉంది. ఇక్ష్వాకు రాజు అమరావతి స్తూపం వద్ద తన శాసనాలు మరియు నాగార్జునకొండ యొక్క భారీ అభివృద్ధికి ప్రసిద్ధి చెందాడు. సరైన సమాధానం వీరపురుషదత్త. వీరపురుషదత్త బౌద్ధమతానికి గొప్ప పోషకుడు మరియు అతని పాలనలో నాగార్జునకొండలో బౌద్ధ కళ మరియు వాస్తుశిల్పం యొక్క శిఖరం కనిపించింది. విష్ణుకుండిన్ రాజవంశం తెలంగాణలో ఏ నిర్మాణ శైలిని పరిచయం చేసినందుకు ప్రసిద్ధి చెందింది? సరైన సమాధానం గుహ దేవాలయాలు, రాక్కట్. విష్ణుకుండినులు మొఘల్రాజపురం మరియు ఉండవల్లి వంటి ప్రదేశాలలో తొలి రాతితో కత్తిరించిన గుహ దేవాలయాలతో ఘనత పొందారు. విష్ణుకుండిన్ రాజు రాజవంశంలో గొప్పగా పరిగణించబడ్డాడు మరియు 11 అశ్వమేధాలను ప్రదర్శించాడు. సరైన సమాధానం మాధవవర్మ టూ. మాధవవర్మ టూ రాజ్యాన్ని విస్తరించిన శక్తివంతమైన పాలకుడు మరియు బ్రాహ్మణ విశ్వాసాన్ని అనుసరించేవాడు. వాకటక రాజవంశం తెలంగాణలోని ఏ ప్రాంతంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది? సరైన సమాధానం ఉత్తర తెలంగాణ. వాకాటకులు ముఖ్యంగా వత్సగుల్మా శాఖ ఉత్తర తెలంగాణ, ఆదిలాబాద్ మరియు నిర్మల్ ప్రాంతాలు లోని కొన్ని భాగాలను నియంత్రించింది. రాజులు బ్రాహ్మణ మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ ఇక్ష్వాకు రాణుల నుండి ఏ మతం అత్యధిక ప్రోత్సాహాన్ని పొందింది? సరైన సమాధానం బౌద్ధ మతం. ఇక్ష్వాకు రాజులు వైదిక యాగాలు చేస్తే వారి రాణులు బౌద్ధ సన్యాసుల కోసం స్తూపాలు మరియు విహారాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందారు. కీసరగుట్ట ఆలయం మరియు దానికి సంబంధించిన శిథిలాలు ఏ రాజవంశానికి చెందినవి? సరైన సమాధానం విష్ణుకుండిన్. కీసరగుట్ట హైదరాబాద్ సమీపంలో విష్ణుకుండినులకు ప్రధాన కేంద్రంగా ఉంది. అనేక లింగాలు మరియు ఇటుక నిర్మాణాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. అపరాజిత మరియు బహుశ్రుతీయ అనేవి బౌద్ధ శాఖలు ఏ రాజవంశం క్రింద అభివృద్ధి చెందాయి? సరైన సమాధానం ఇక్ష్వాకు. ఈ నిర్దిష్ట బౌద్ధ శాఖలు ఇక్ష్వాకు ఆధ్వర్యంలో నాగార్జునకొండలో స్థాపించబడ్డాయి. చంద్రగుప్త టూ కుమార్తె ప్రభావతి గుప్తాను వివాహం చేసుకున్న ప్రసిద్ధ వాకాటక రాజు ఎవరు? సరైన సమాధానం రుద్రసేన టూ. రుద్రసేన టూ మరియు ప్రభావతి గుప్త వివాహం వాకాటకులు మరియు ఇంపీరియల్ గుప్తుల మధ్య మైత్రిని బలపరిచింది. విష్ణుకుండిన్ రాజులు ఏ దేవతకి భక్తులుగా చెప్పుకున్నారు? సరైన సమాధానం శివుడు, శ్రీ పర్వత స్వామి. The Vishnukundins were Paramamaheshwaras and worshipped the Lord of Sri Parvata, Srisailam. చండలూరు మరియు ఇంద్రపాలనగర రాగి ఫలకాలు ఏ రాజవంశానికి చెందినవి? సరైన సమాధానం విష్ణుకుండిన్. ఇంద్రపాలనగర పలకలు నల్గొండలో కనుగొనబడ్డాయి. విష్ణుకుండిన్ చరిత్రను పునర్నిర్మించడానికి కీలకమైన మూలాలు. కృష్ణానదికి సమీపంలో ఉండవల్లి గుహలు నిర్మించిన ఘనత ఏ రాజవంశానికి చెందినది? సరైన సమాధానం విష్ణుకుండిన్. విష్ణుకుండిన్ రాక్కట్ ఆర్కిటెక్చర్కు ఒక అద్భుతమైన ఉదాహరణగా ఉండవల్లి గుహలు భారీ శయనించిన విష్ణువును కలిగి ఉంటాయి. ఇక్ష్వాకు వంశాన్ని శ్రీపార్వతీయులు అని కూడా అంటారు ఎందుకంటే? సరైన సమాధానం వారు శ్రీపర్వతానికి నాగార్జునకొండ ప్రభువులు. పురాణాలలో ఇక్ష్వాకులను శ్రీపార్వతీయులు, శ్రీపర్వత ప్రాంత పాలకులు అని పిలుస్తారు. చివరి ఇక్ష్వాకు మరియు విష్ణుకుండినుల కాలంలో శాసనాల కోసం ఏ భాష అధికారిక భాషగా మారింది? సరైన సమాధానం సంస్కృతం. శాతవాహనుల అనంతర కాలంలో ప్రాకృతం నుండి రాచరిక రికార్డుల భాషగా సంస్కృతానికి గణనీయమైన మార్పు వచ్చింది. బౌద్ధమతంలోని సిద్ధార్థిక శాఖ తెలంగాణలోని ఏ ప్రదేశంలో ప్రముఖంగా ఉంది? సరైన సమాధానం ఫణిగిరి. Fanigiri in Suryapet district was a major Buddhist monastical site during the Ikshvaku period. 4 అశ్వమేధ యాగాలు చేసి సామ్రాట్ అనే బిరుదును పొందిన వాకాటక రాజు ఎవరు? సరైన సమాధానం ప్రవరసేన వన్. సామ్రాట్, చక్రవర్తి బిరుదును పొందిన ఏకైక వాకాటక పాలకుడు ప్రవరసేన వన్. శాంతముల వన్ చేసిన అశ్వమేధ యాగాలు పునరుజ్జీవనాన్ని సూచిస్తున్నాయి. సరైన సమాధానం వేద బ్రాహ్మణత్వం. బౌద్ధ భారీ శాతవాహనుల శకం తరువాత
ఇక్ష్వాకు రాజులు వైదిక సనాతన ధర్మానికి తిరిగి వచ్చారు. విష్ణుకుండిన్ రాజధాని ఇంద్రపాలనగర నల్గొండలోని ఏ ఆధునిక గ్రామంతో గుర్తించబడింది? సరైన సమాధానం తుమ్మలగూడెం. తుమ్మలగూడెం పురాతన విష్ణుకుండిన రాజధాని ఇంద్రపాలనగర ప్రదేశం. నాగార్జునకొండలోని స్తంభం శాసనాలు మహాచైత్యాన్ని ఏ రాణి నిర్మించిందనే సమాచారాన్ని అందిస్తాయి? సరైన సమాధానం శాంతిశ్రీ. శాంతముల వన్ సోదరి మహాతలవారి శాంతిశ్రీ నాగార్జునకొండలోని బౌద్ధ సంస్థలకు ప్రధానదాత. ఏ రాజవంశం వారి ఆలయ వాస్తుశిల్పం ద్వారా తెలంగాణలో పురాతన మరియు మధ్యయుగ కాలాల మధ్య వంతెనగా పనిచేసింది? సరైన సమాధానం విష్ణుకుండిన్. విష్ణుకుండినులు రాతి గుహల నుండి తొలి ఇటుక మరియు రాతి నిర్మాణ దేవాలయాలకు మారారు. వాకాటకుల వత్సగుల్మ శాఖ వీరిచే స్థాపించబడింది. సరైన సమాధానం సర్వసేన. ప్రవరసేన వన్ కుమారుడు సర్వసేన ఉత్తర తెలంగాణ మరియు విదర్భలోని కొన్ని ప్రాంతాలను పాలించే వత్సగుల్మ శాఖను స్థాపించాడు. ద మహావిహార అట్ నెల్కొండపల్లి, ఖమ్మం was a significant Buddhist center during which period? సరైన సమాధానం శాతవాహనుల అనంతర ఇక్ష్వాకు. నేలకొండపల్లి దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద స్తూపాలలో ఒకటిగా ఉంది. ఇది 3వ–4వ శతాబ్దాల సిలో అభివృద్ధి చెందింది. విష్ణుకుండినుల నిర్మాణ ఆలయాలకు ఉపయోగించే ప్రాథమిక పదార్థం ఏది? సరైన సమాధానం ఇసుకరాయి మరియు ఇటుక. విష్ణుకుండినుల ప్రారంభ నిర్మాణ దేవాలయాలు ఇటుక గోడలు మరియు ఇసుకరాయి స్తంభాల కలయికను ఉపయోగించాయి. ఇక్ష్వాకు రాజు యెహూల శాంతముల విశిష్టమైనది ఎందుకంటే అతని పాలనలో వీటిని ప్రవేశపెట్టారు. సరైన సమాధానం సంస్కృత శాసనాలు. యెహూల శాంతముల శాసనాలు ప్రాకృతానికి బదులు సంస్కృతంలో వ్రాయబడిన ప్రాంతంలో మొట్టమొదటివి. సేతు బంధాయని ప్రతిస్థానం అనేది ఏ వాకాటక రాజుకు సంబంధించినది? సరైన సమాధానం ప్రవరసేన II. ప్రవరసేన II ఒక సాహిత్య పోషకుడు మరియు మహారాష్ట్ర ప్రాకృతంలో సేతుబంధ రచయిత. ప్రారంభ శిల్పాలలో నరనారాయణ మరియు అనంతసేన ఇతివృత్తాలు వీటితో ముడిపడి ఉన్నాయి. సరైన సమాధానం విష్ణుకుండిన్ కళ. విష్ణుకుండినులు వైష్ణవ ఇతివృత్తాలను ప్రోత్సహించారు. ఇందులో ఉండవల్లిలో ప్రఖ్యాతిగాంచిన విష్ణువు ఉన్నారు. ఇక్ష్వాకు వంశానికి చివరిగా తెలిసిన పాలకుడు ఎవరు? సరైన సమాధానం రుద్రపురుషదత్త. రుద్రపురుషదత్తుడు రాజవంశం పడగొట్టబడనికి ముందు చివరి పాలకుడిగా పరిగణించబడ్డాడు. బహుశా పల్లవులు. అజంతా గుహలు, ప్రత్యేకంగా గుహ 16, 17 మరియు 19 ఏ వాకాటక రాజు పాలనలో రక్షించబడ్డాయి? సరైన సమాధానం హరిసేన. వత్సగుల్మ శాఖకు చెందిన హరిసేన తరువాతి అజంతా గుహ అభివృద్ధికి గొప్ప పోషకుడు. శిల్పంలోని పూర్ణఘట సముద్ధికుండ చిహ్నం దాని కళాత్మక ఎత్తుకు చేరుకుంది. సరైన సమాధానం ఇక్ష్వాకులు. ఇక్ష్వాకు ఆర్టిస్ట్స్ అట్ నాగార్జునకొండ రిఫైన్ ద పూర్ణఘట మోటివ్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ. నాగార్జునకొండలోని విహార అనే పదం వీటిని సూచిస్తుంది. సరైన సమాధానం సన్యాసుల కోసం నివాస ఆశ్రమం. నాగార్జునకొండ అనేక విహారాలకు నిలయంగా ఉంది. ప్రతి ఒక్కటి దాని స్వంత స్తూపం, చైత్యం మరియు భోజన ప్రాంతం. ఏ రాజవంశం వారి నాణేలు మరియు ముద్రలపై సింహంను వారి రాజ చిహ్నంగా ఉపయోగించింది? సరైన సమాధానం విష్ణుకుండిన్. విష్ణుకుండినులు తమ రాజ చిహ్నంగా పైకి లేచిన పావుతో నిలబడి ఉన్న సింహాన్ని ప్రముఖంగా ఉపయోగించారు. అయాక స్తంభాలు స్తూపాలలో కనిపించే ఒక ప్రత్యేకమైన నిర్మాణ లక్షణం. సరైన సమాధానం నాగార్జునకొండ ఇక్ష్వాకు శైలి. అయాక స్తంభాలు స్తూపం యొక్క ప్రతి కార్డినల్ దిశలో 5 స్తంభాలు బుద్ధుని జీవితంలోని 5 ప్రధాన సంఘటనలను సూచిస్తాయి. శాసనాలలో వాకటక వంశకేతుగా వర్ణించబడిన వాకాటక పాలకుడు ఎవరు? సరైన సమాధానం వింధ్యశక్తి. వింధ్యశక్తి వాకాటక రాజవంశ స్థాపకుడు. అతని కుటుంబానికి పతాకంగా వర్ణించబడింది. శాతవాహనుల అనంతర కాలంలో తెలంగాణలో జైన ప్రభావం ఏ ప్రదేశంలో ఉంది? సరైన సమాధానం గుల్లతగుట్ట, మహబూబ్నగర్. శాతవాహనుల అనంతర కాలం నుండి జైన అవశేషాలను అందించింది. సామాజిక విభజన యొక్క హర్యంక శైలి యొక్క పాలనలో మరింత దృఢమైన వర్ణ వ్యవస్థ ద్వారా భర్తీ చేయబడింది. సరైన సమాధానం ఇక్ష్వాకులు మరియు విష్ణుకుండినులు. శాతవాహన అనంతర రాజవంశాలు సాంప్రదాయ వర్ణ వ్యవస్థ మరియు బ్రాహ్మణ సామాజిక క్రమాన్ని బలంగా ప్రోత్సహించాయి. సాలైహుండం మరియు
రామతీర్థం ప్రదేశాలు ఏ రాజవంశం యొక్క సాంస్కృతిక ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి? సరైన సమాధానం ఇక్ష్వాకు. ఇక్ష్వాకు కళాత్మక మరియు మతపరమైన శైలులు ఆంధ్ర మరియు తెలంగాణలోని కోస్తా మరియు తూర్పు ప్రాంతాలకు వ్యాపించాయి. ఏ విష్ణుకుండను రాజు త్రికూట మలయాధిపతి అనే బిరుదును కలిగి ఉన్నాడు? సరైన సమాధానం మాధవవర్మ II. మాధవవర్మ II దక్కన్లోని కొండ ప్రాంతాలను జయించిన తర్వాత ఈ బిరుదును స్వీకరించాడు. పాలరాతిలో బుద్ధపాద, బుద్ధుని పాదముద్రలు శిథిలాలలో సాధారణంగా కనుగొనబడినవి. సరైన సమాధానం నాగార్జునకొండ. బుద్ధుని మార్బుల్ పాదముద్రలు మంగళకరమైన చిహ్నాలతో అందంగా చెక్కబడి ఇక్ష్వాకు బౌద్ధ కళకు విలక్షణమైనవి. వాకాటక రాజవంశం ఏ ప్రసిద్ధ ఉత్తర భారత సామ్రాజ్యానికి సమకాలీనమైనది? సరైన సమాధానం గుప్తులు. వాకాటకాలు మరియు గుప్తాలు భారతదేశంలో రెండు అత్యంత శక్తివంతమైన సమకాలీన సామ్రాజ్యాలు, తరచుగా వివాహంతో ముడిపడి ఉన్నాయి. జానపద మతాన్ని సూచిస్తూ ఇక్ష్వాకు కాలంలో ఏ దేవత గ్రామదేవతగా పరిగణించబడింది? సరైన సమాధానం హరితి. నాగార్జునకొండలో బాలల రక్షకుడైన హారతి పూజలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. విష్ణుకుండినుల అగ్నిహోత్ర మరియు గోశాల శాసనాలు నొక్కి చెబుతున్నాయి. సరైన సమాధానం వైదిక కర్మలు మరియు పశుపోషణకు రాష్ట్ర మద్దతు. విష్ణుకుండిన్ గ్రాంట్లు తరచుగా అగ్నిహోత్రం చేసే బ్రాహ్మణులకు మద్దతునిస్తాయి మరియు సమాజ గోశాలను నిర్వహించాయి. భైరవకొండ గుహ దేవాలయాలు ఏ రాజవంశానికి చెందినవి? సరైన సమాధానం పల్లవ ప్రభావం విష్ణుకుండిన్ అతివ్యాప్తితో. భైరవకొండలోని గుహ దేవాలయాలు విష్ణుకుండిన్ నుండి ప్రారంభ పల్లవ శైలులకు పరివర్తనను చూపుతాయి. తెలంగాణ దేవాలయాలలో మండప వాస్తుశిల్పం వీరి పాలనలో రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది. సరైన సమాధానం విష్ణుకుండినులు. విష్ణుకుండినులు వారి అభివృద్ధి చెందుతున్న నిర్మాణ దేవాలయాలలో భాగంగా స్తంభాల మందిరాలను, మండపాలు ప్రవేశపెట్టారు. ఏ వాకాటక రాజు మరణం ప్రభావతి గుప్త పాలనకు దారితీసింది? సరైన సమాధానం రుద్రసేన II. రుద్రసేన II యొక్క ప్రారంభ మరణం తరువాత అతని రాణి ప్రభావతి గుప్తా మద్దతుతో 20 సంవత్సరాలు రాజప్రతినిధిగా పాలించారు. నాగార్జునకొండలోని మహాస్తూపం ఆకారంలో నిర్మించబడింది. సరైన సమాధానం ఒక చక్రం, ధర్మచక్రం. నాగార్జునకొండ స్తూపం యొక్క గ్రౌండ్ ప్లాన్ చక్రం ఆకారంలో ఉంది. ఇది చట్ట చక్రంకు ప్రతీక. శ్రీశైలం ఆలయ ప్రారంభ అభివృద్ధితో ఏ పోశ్చాతవాహన రాజవంశం సంబంధం కలిగి ఉంది? సరైన సమాధానం విష్ణుకుండిన్. విష్ణుకుండినులు శ్రీపర్వత స్వామి భక్తులుగా శ్రీశైలం యొక్క ప్రారంభ పవిత్రతకు గణనీయంగా తోడ్పడ్డారు. ఇక్ష్వాకు కాలం నాటి టెర్రకోట కళ ఉత్తమంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. సరైన సమాధానం బొమ్మల రథాలు మరియు బొమ్మలు. నాగార్జునకొండలోని సున్నితమైన టెర్రకోట బొమ్మలు ఇక్ష్వాకు ప్రజల ఫ్యాషన్ మరియు రోజువారీ జీవితాన్ని చూపుతాయి. తరువాతి తెలంగాణ వాస్తుశిల్పంలోని 1000 స్తంభాల భావన దాని ప్రారంభ మూలాలను స్తంభాల హాళ్లలో కనుగొంది. సరైన సమాధానం నాగార్జునకొండ. నాగార్జునకొండలో ఉన్న భారీ స్తంభాల మఠాలు, విహారాలు తరువాతి గొప్ప స్తంభాల మందిరాలకు పూర్వగాములుగా ఉన్నాయి. విష్ణుకుండినులచే స్థాపించబడిన ఇంద్రపాల నగరం వీటికి ప్రధాన కేంద్రంగా ఉంది. సరైన సమాధానం బౌద్ధమతం మరియు బ్రాహ్మణత్వం. ఇంద్రపాల బౌద్ధ విహారాలు మరియు శివాలయాలు రెండూ కలిసి ఉండే బహుళమత కేంద్రం.